జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా రవాణా శాఖ మరియు పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు హాజరై పోలీస్ స్టేషన్ నుంచి నల్లవెల్లి చౌరస్తా వరకు పోలీసు అధికారులు, సిబ్బంది మరియు రవాణా శాఖ అధికారులు, సిబ్బంది హెల్మెట్లు ధరించి అవగాహన కల్పిస్తూ భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నల్లవెల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు మాట్లాడుతూ జిల్లాలో ద్విచక్ర వాహనాలతో పాటుగా భారీ వాహనాల వరకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ రహదారి ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి ధరించి ప్రయాణం చేయాలని, హెల్మెట్ ధరించినప్పుడు ప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చునని వాహనదారులకు వివరించారు. తాగి నడపడం కానీ లేకపోతే సడన్ గా ఓవర్టేక్ చేసి తొందరగా వెళ్ళాలనే ఆలోచనలు చూస్తే మన ఫ్యామిలీనే సఫర్ అవుతుంది. సో కాబట్టి అందరూ కూడా ఈ మాసోత్సవాల్లో భాగంగా ఈ అవేర్నెస్ యాక్టివిటీని అందరి దగ్గరికి తీసుకెళ్లాలని కోరుకుంటూ, అందరూ కూడా ఖచ్చితంగా కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా, రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ సార్ గారికి, అదేవిధంగా మన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే సార్ గారికి, అడిషనల్ ఎస్పీ సార్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఆర్టీఏ మెంబర్ ఒక చిన్న సబ్మిషన్ సార్. ఇప్పుడు మనకు రీసెంట్ గా నల్గొండ జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనేది ప్రతి పెట్రోల్ బంకులో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు సార్. అది మరి మన జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తే కొంతవరకు మనము ఈ రోడ్ యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయవచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నా సార్. తమరు ఒక సర్కులర్ రిసీవ్ చేస్తే అన్ని పెట్రోల్ బంకులలో కూడా అది బోర్డు పెట్టేసి చేస్తే ఒక వారం రోజులు 10 రోజులు కొద్దిగా మనకు ఇన్కన్వీనియన్స్ అయితే సార్, తర్వాత అందరూ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదొకటి మనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు కొందరికి హెల్మెట్స్ కలెక్టర్ సారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా ప్రదానం చేయడం జరుగుతుంది. తర్వాత ఒక రోజుకి మన దేశంలో 3000 పైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో దీనికి మేజర్గా మనము కారణాలు చూస్తే లేదా ఆ యాక్సిడెంట్స్లో జరిగిన డెత్స్ కనుక అనలైజ్ చేస్తే ప్రధానంగా మనకి ఏవేవైతే మనం పాటించాలో వాటిని పాటించకుండా మనం పోవడం వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి. సో అందులో ఒక ప్రధాన కారణం ఏమనుకుంటే ఈ హెల్మెట్ లేకుండా అండ్ ఈ రోడ్డు యాక్సిడెంట్స్లో చనిపోయే దాంట్లో మ్యాక్సిమం నంబర్, ఎక్కువ నంబరు ఈ బైక్ల మీద పోయే వాళ్ళే చనిపోవడం జరుగుతుంది. అందులో కూడా ఎక్కువ నంబరు యూత్, అంటే 22 నుంచి 35 ఏజ్, 20-35 ఏజ్ మధ్యలో ఉన్న యూతే ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒక మనిషి చనిపోయిందంటే అది ఒక మనిషికే కాదు, ఆ కుటుంబానికి మొత్తానికి కూడా ఇంపాక్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇంపాక్ట్ అవుతుంది. అదేవిధంగా మనం కోలుకున్నా కూడా మనకు తర్వాత వచ్చే మెడికల్ ఎక్స్పెన్సెస్ వాటి వల్ల కూడా కుటుంబం సఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే ఈ రోడ్డు సేఫ్టీ మంత్ ఎందుకు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం అంటే, రోడ్డు ప్రతి సంవత్సరం కూడా 1,73,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో యూత్ దాదాపుగా 60% కంటే ఎక్కువ యూత్ ఇందులో చనిపోవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఒకసారి యాక్సిడెంట్ అయిందంటే, ఆ ఇంటి పెద్దకి యాక్సిడెంట్ అయిందంటే ఆ కుటుంబం మొత్తం కూడా కొలాప్స్ అయ్యి తద్వారా సమాజంలో కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. అన్రిపేరబుల్ హెడ్ అనేది అన్రిపేరబుల్, మనకు చెయ్యిరిగినా కాలిరిగినా దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకసారి హెడ్కు ఇంజురీ అయితే, దెబ్బతలిగితే అది మళ్ళీ ఏమాత్రం కూడా రికవరీ కాదు. కోమాలకు వెళ్ళడం, తద్వారా చాలా డబ్బులు కూడా ఖర్చు అవుతాయి మెడికల్గా. కాబట్టి